నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 17వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 12వ వచనము. బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు విశేషమైన ఆదరణ కలిగెను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు రాత్రి వేళ విస్తరించి వాక్యం చెప్తున్నప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు మరి కిటికీలో ఉండి వాక్యం వింటూ నిద్రపోయి అతడు పడిపోయాడు. కిటికీలో నుండి కిందకి పడి మరణించాడు. అయితే అపోస్తులైన పౌలు గారు కిందకి దిగి వెళ్ళి అతని కౌగిలించుకొని దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు అతడు బ్రతికినప్పుడు అక్కడ ఉంటున్న వారందరికీ విశేషమైన ఆదరణ కలిగిన. అవునండి, మన దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనములో, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుచున్నది. అవునండి, అనేక మంది కూడుకొని దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక సంతోషకరమైన దేవుని వర్తమానము వింటున్న ఆ సమయంలో ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎంతో మంది బాధలో వేదనలో ఉన్నారు. అయ్యో, యవనస్తుడు ఐతుకు చనిపోయాడే, వాక్యాన్ని వినటానికి వచ్చి బయట ప్రపంచము వేరుగా ఆలోచన చేస్తుంది అనుకుంటూ మరి తన తప్పిదాన్ని ఎవరు గమనించరు. కానీ మరి ఇక్కడికి వస్తే కీడు జరిగింది, ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదండి. మన దేవుడు మేలు చేసేవాడు, మన దేవుడు ఆదరించేవాడు, తల్లిలాగా ఆదరించే దేవుడు మన దేవుడు. అయితే మనం ఏంటి అంటే, మన అంతరంగంలో విచారాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఆదరణ నీ యొక్క మరి నెమ్మది అనేది కలుగుతుందండి. నిజం, మన దేవుడు ఎప్పుడు కూడా ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మనకి ఎల్లప్పుడూ యోహాను సువార్త 14వ అధ్యాయము, ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఎల్లప్పుడూ ఇచ్చి ఉన్నాడు. ఐతుకు యవనస్తుని కుటుంబం కూడా ఎంతో దుఃఖపడవచ్చు, బాధపడవచ్చు. మనము వాక్యం వినటానికి వచ్చామే, మన అబ్బాయి చనిపోయాడు అని బాధపడుతున్నారు. అప్పటికప్పుడు ఆ సమయంలో ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎన్నో కేకలు వేస్తారు, ఎంతో బాధపడతారు, రొమ్ము కొట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దుఃఖములో మరి దైవజనుడు అపోస్తులైన పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు అతని ప్రాణం అతనిలో నిలిచి ఉంది. బాగా గమనించండి, బ్రతికాడు, వారికి అప్పచెప్పాడు. హల్లెలూయా. అవును, దేవుడు నీకు కూడా విశేషమైన ఆదరణ ఇస్తాడు. ఆయన ఆదరిస్తే నీకు నెమ్మది వస్తుంది. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 9వ వచనము, ఈ ఐతుకు నిద్రాభారం వల్ల జోగి. ఒకవేళ నిద్ర వస్తున్నప్పుడు సపోజ్ కిటికీ నుంచి కిందకి దిగైనా లేకపోతే బయటికి వెళ్ళైనా రెస్ట్ తీసుకోవచ్చు. అలా చేయరు. ఎలా ఉంటారంటే అక్కడే కూర్చుంటారు లోకంలోనే. కిటికీ అంటే అటు సగం లోకము సగం వాక్యం. చూడండి, అటు చూడొచ్చు, ఇటు చూడొచ్చు. కొంతమంది అటుంటారు, ఇటుంటారు. ఎప్పుడు అటు ఇటుగా ఉంటే ప్రమాదమే. మంచి చెడులు కలిగిన వృక్ష ఫలము మానవుని పాపం తీసుకొని వస్తుంది. కనుక అటు ఇటుగా ఉండవద్దు, చక్కగా ఒక చోటే ఉండటం మంచిది. ఎంతో మంది భక్తులు కూడా నిద్ర వల్ల, అంటే సమయానికి నిద్రపోవచ్చు, అంటే నిద్ర పోకుండా ఉండాల్సిన సమయంలో మరి ఏ ప్లేస్లో అంటే కొంతమంది అక్కడ ఆ ప్లేస్లో ఉండకూడదు, అక్కడ నిద్రపోకూడదు. మంచి అభిషిక్తుడు, న్యాయాధిపతిగా దాదాపు 20 సంవత్సరాలు పరిపాలన చేసిన సంసోను గారు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనములో దెలీలా తొడ మీద పండుకున్నప్పుడు ఆమె నిద్రపుచ్చింది. బాగా గమనించండి, ఆమె ఒక అన్య స్త్రీ లేదంటే ఒక పరాయి స్త్రీ యొక్క తొడ మీద కూర్చున్నాడు. కొంతమంది పరస్త్రీ అనేది ఒక అగ్నిది. నీ ఒడిలో అగ్ని పెట్టుకుంటే కాలకుండా ఉంటావా? కాల్తావు, జాగ్రత్త.
ఆ నిద్రపుచ్చి ఫిలిస్తీయులను తీసుకొచ్చి అతన్ని బాధపరిచిందండి. అవును, ఎక్కడ నిద్రపోవాలో అక్కడ నిద్రపోవాలి. పరస్త్రీ దగ్గర నిద్రపోతే ప్రమాదం జరుగుతుంది. సాతాను మనం నిద్రించినప్పుడే గురుగులు విత్తుతాడు. మత్తయి సువార్త 13:25 యజమాని అడుగుతున్నాం, మనం మంచి విత్తనాన్ని విత్తాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు నిద్రించుతుండగా అపవాది సాతాను గురుగులు ఎత్తాడు. జాగ్రత్త అండి. నిద్ర వల్ల అనేక మంది ప్రమాదం కోల్పోయారు. దావీదు కూడా నిద్రపోకుండా అందరూ యుద్ధానికి వెళ్తే తాను నిద్రపోయి లేచే పాపం చేశాడు. దయచేసి నిద్రపోవాలి, తప్పదు, కానీ సమయము సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. నీ నిద్రే నీకు దరిద్రాన్ని కూడా తీసుకొస్తుంది. సామెతల గ్రంథములో 20వ అధ్యాయంలో 13వ వచనము, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. దరిద్రము లేమి అనేది నిద్రాశక్తి వల్ల రాదు. నిద్రపోవాలని ఆసక్తిగా ఉంటే లేమి అనేది, ఆయుధదారుడు వచ్చినట్టుగా వస్తాడు నీ దగ్గరికి. సామెత గ్రంథం 6వ ఎందాక నిద్ర, కొంచెం సేపు చేతులు ముడుచుకొని ఆయుధదారుడు వచ్చినట్టుగా లేమి, దరిద్రం నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. నిద్ర కూడా సమయానుకూలంగా నిద్రపోవాలి, దాని యందు ఆసక్తి పడవాలి. చివరిగా ఆజ్ఞ చదువుకుందాం. 7వ వచనం, ఆదివారమున మేము కూడుకొని ఉండగా రొట్టె విరుచుటకు కూడి ఉండగా, అంటే ఆదివారమున కూడుకునే సమయం. మత్తయి 18:19-20 ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటే అక్కడ నేను ఉంటాను, వారి మధ్య ఉంటాను అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిద్దాం. కొంతమంది హెబ్రీ 10:25 సమాజంగా కూడుట మానుకుంటారు. కొంతమంది అలా మానుకోకూడదు. జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆపదలో కూడా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం కానీ 8వ అధ్యాయం 11వ వచనంలో కానీ, మరి యూదుల మీదకి హామాను కక్ష కట్టినప్పుడు వాళ్ళందరూ కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని శత్రువు మీద జయాన్ని పొందుకున్నారు. అవును, మనము కూడా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. స్త్రీలారా, రోదన చేసే స్త్రీని కనిపెట్టి తీసుకురండి అని ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, పడిపోయిన ప్రాకారాలు కూడుకొని ప్రార్థన చేస్తే కట్టబడతాయి. కనుక ఈ యొక్క దినమున కూడి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడావు నాయనా. ఈ దినం నాయన మీరు మమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నారు. నిద్ర యందు ఆసక్తి లేకుండా దయచేయండి ప్రభా. నాయన ప్రభా, మేము కూడుకొని ప్రార్థన చేసుకునే కృప మాకు దయచేయమని, బలపరచమని, మహిమను తెచ్చుకోమని, సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించండి. వింటున్న బిడ్డల్లో కార్యము జరిగించుకోమని, మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకోమని, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.